హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బస్ రివ్యూటర్స్ అందరికీ హాయ్. టుడే రెసిపీ ఏంటంటే రసం అందరూ పెట్టుకుంటారు. రసం అందరికీ చేయడం వచ్చు. కాకపోతే ఈరోజు స్పెషల్గా మా ఆయన గారికి కొంచెం కోల్డ్ ఉందని, దగ్గు వస్తుందని చెప్పేసి ఈరోజు మిరియాల రసం చేస్తున్నాను. ఇందులో ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర వేసి చింతపండు, చిన్నది బెల్లము వేసి బాగా మరగపెట్టుతున్నానండి. ఇది బాగా మరుగుతుంటారు. కారము, కొంచెం కారం, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఇది బాగా మరిగిన తర్వాత నేను సపరేట్గా మిరియాలు, చిన్నది శొంఠి కొమ్ము, జీలకర్ర, ధనియాలు, చిన్నది ఇంగువ, మెంతులు ఇవన్నీ కలిపి వేయించుకున్న తర్వాత ఇలా పొడి చేసుకున్నానండి. కసపిసగా కొట్టేసి, అంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్న శొంఠి ముక్క, మిరియాలు, ఇంగువ కలిపి చేసుకున్నానండి. ఇదేమో మొత్తం పోపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిరగాయలు, మళ్ళీ కరివేపాకు ఇవన్నీ పోపు పెట్టుకున్నానండి. పోపు పెట్టుకుంటాను ఇప్పుడు ఇది మరిగిన తర్వాత వడపోసి, అంటే కొంతమంది పోపు పెట్టుకొని వేసి మరగబెడతారు, కానీ నేను అలా కాదండి. ఇది మరిగిన తర్వాత వేరే దాంట్లోకి వడపోసి అప్పుడు ఇది పోపు పెట్టి అందులో చిన్నది ఇంగ వేసాను కదండి, అందులోని పోపు పెట్టుకొని బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి ఈ ఈ రసాన్ని అందులో వేసి బాగా మరగబెడితే అప్పుడు ఈ పొడి తాలూకు రసము బాగా దిగుతుందండి. రసం సూపర్గా ఉంటుందండి. మిరియాల రసం, మిరియాలు అన్నీ వేసుకున్నాం కదండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ చిన్నది వేసాం కదండి. టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం బెల్లం అన్నీ వేసి మరగబెట్టుకున్నాం కదండి. ఇంకా ముక్కలు ఉంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మామూలు నార్మల్గా చేసుకోవచ్చు. కానీ కోల్డ్ ఉన్నా, చక్కగా కఫ్ ఉన్నా సరే చక్కగా పనిచేస్తుందండి ఇది. అది కూడా కొంచెం ఫీవర్ ఉన్నా సరే వేడివేడి చేసుకొని అన్నం తింటే మాత్రం, ఈ రసం వేడివేడిగా వేసుకొని అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. రిలాక్సేషన్గా బాగుంటుంది. ఏంటంటే కొంచెం మనకి కడుపులో నొప్పి ఉన్నా సరే, దేనికైనా సరే ఇది బాగా పనిచేస్తుందండి. డైజెషన్ బాగా అవుతుంది ఈ రసంతో. ఓకే, బాగా మరుగుతుందండి. చూడండి, అలా బాగా మరుగుతుంది. అన్నీ వేసుకున్నాం కదా, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయ అన్నీ కలిపి వేసుకొని బాగా మరగాలి. ఇది మరిగిన తర్వాత అది ఎంత మరగాలో ఈ పౌడర్లు ఇవన్నీ పోపు పెట్టుకున్న తర్వాత కూడా అంతే మరగాలండి. ఇదిగోండి అలా మరుగుతుంది చూడండి. బెల్లం వేసాం కదా, బెల్లం పౌడర్ అన్నీ వేసుకున్నాం కదా, సిమ్లో పెట్టి మరగబెట్టుకోవాలండి. అలా మరుగుతుంది, చాలా బాగుంటుందండి. వేడిగా అన్నంలో కానీ, వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా మంచిదండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగైతే బాగుంటుంది. రసంలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఇలా చేశాను, కొంచెం బాగుంటుందని. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఓకే, ఇంకో ఇలా చక్కగా అంత మరితే మంచి స్మెల్ వస్తుందండి. చాలా ఉట్టి రసంతో అన్నం తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని పౌడర్లు వేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి పోపులో అన్నీ వేసుకున్నాం కదండి. ఇంగువ అన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. బెల్లం కూడా వేసాం కాబట్టి ట్రై చేయండి, ప్లీజ్ ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి పొడి, ఇంకా వచ్చేసారా. అంటే నేను మరీ మెత్తగా చేసుకోలేదు, ఇది కొంచెం ఏం లేకుండా డ్రైగా వేయించాను. కళాయిలో వేయించి కచ్చాపిచ్చాగా కొట్టుకున్నాను అనమాట, పొడిలాగా. ఇంకా చూడండి, అన్నీ కలిపి పొడి కచ్చాపిచ్చాగా ఉంది. ఇది పోపు పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఈ రసాన్ని అందులో వేసేయాలండి. వేగిన తర్వాత అప్పుడు దించి ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే రసం రెడీ అండి. ఇంకోండి, చారుకి రసానికి ఎలా పెట్టుకుంటాం పోపు, అలా పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెమే చారు కాబట్టి చిన్న తపాల్లో పెట్టాను. మెయిన్ ఏంటంటే అన్నీ మనం రసానికి ఎలా పోపు పెట్టుకుంటాం అన్నీ అయ్యే, కాకపోతే పొడి మాత్రం అవన్నీ కలిపి కొంచెం డ్రైగా వేయించాలండి. కళ్ళలో వేయించుకుంటే బేగా కచ్చాపచ్చా చెదగొట్టడానికి పొడి అవుతుందండి. అన్నీ వేసుకొని ఒక పొడి వేసుకొని ఇప్పుడు వేయించుకుంటున్నాను. అలా వేగిన తర్వాత రసం వేసి మరగపెడతానండి. అప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. ఏమండి, రసం పోపు పెట్టి రసం వేసుకున్నాను. బాగా మరిగి అది చక్కగా బాగా మరిగితే దాని ఫ్లేవర్ బాగా ఇదవుతుందండి. అంటే మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. పోపు పెట్టేసి చింతపండు పులుపు ఇవన్నీ మొత్తం అన్నీ వేసి మరగబెట్టచ్చు. కాకపోతే అందులో కొంచెం మళ్ళీ చింతపండు ఉట్లు అవి తగులుతాయి కదండి, చింతపండు తగులుది. అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను. మీకు కావాలంటే వేరేగా కూడా చేసుకోవచ్చు. పొడి మాత్రం ఇంపార్టెంట్ అండి. కోల్డ్కి, కఫ్కి చాలా బాగా పనిచేస్తుంది. డైజెషన్ కూడా చాలా బెటరు. పిల్లలకైతే ఈ సీజన్లోని ఇలాంటి రసం పెడితే బాగుంటుంది. ఆల్రెడీ నేను ఛానల్లో రసం పౌడర్ ప్రిపరేషన్ పెట్టాను. అది నార్మల్ రసం పౌడరు. ఇదైతే మొత్తం ధనియాలు, జీలకర్ర, మెంతులు, శొంఠి,
ఇంగువ అన్నీ కలిపి మిక్స్ చేసి దంచి వేసిన పౌడర్ అండి ఇది. ఇది ఇలాగా మరుగుతూ ఉంటే అప్పుడు దాని ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుందండి. కొత్తిమీర కూడా కొంచెం నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.